హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగానికి సంబంధించి కార్తీక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అదేవిధంగా ప్రకాష్ రాజ్ అంటే కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే కార్తీక్ అయితే రీసెంట్గా తన ఫిలిం ప్రొడక్షన్కి సంబంధించి ఫిలింని ప్రీ రిలీజ్లో ఈవెంట్లో అయితే లడ్డు విషయానికి సంబంధించి లడ్డు కొంచెం సెంటిమెంటల్ ఇష్యూ అని అన్నారు. ఇక్కడ వరకు కార్తీక్ టాపిక్ అయిపోయింది. ఇటు నెక్స్ట్ ప్రకాష్ రాజ్ లడ్డు వివాదంలో ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు, కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అంటున్నారు. అయితే లడ్డు వివాదంలో ప్రకాష్ రాజ్ మాత్రం ఆయన దీనికి సంబంధించి ఖచ్చితంగా మాట్లాడండి, కానీ ఇంటర్నేషనల్ లెవెల్గా ఎందుకు దీన్ని హల్చల్ చేస్తున్నారు, ఇప్పటికే మతపర విభేదాలు ఫైట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటి టైంలో దీన్ని తీసుకురావడం అంత ఇంపార్టెంట్ అనే విధంగా ఆయన పెట్టారు. ఇక ఫస్ట్ కార్తీక్ గురించి మాట్లాడుకుందాం. కార్తీక్ ఇక పవన్ కళ్యాణ్ దానిపైన మళ్ళీ ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఏమని రియాక్ట్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కూడా సెంటిమెంటల్ ఇష్యూ అని మాట్లాడుతున్నా, అది కరెక్ట్ కాదని. ఇంకోటి ప్రకాష్ రాజ్ గారు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ప్రకాష్ రాజ్ గారికి ఇందులో సంబంధం లేదు, ఆయన ఎందుకు తప్పుపడుతున్నారు, అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో సర్క్యులేట్ చేయొద్దు అంటే సనాతన ధర్మానికి సంబంధించి కాబట్టి ఖచ్చితంగా మేము సర్క్యులేట్ చేస్తాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏది కూడా వేరేందుకు అట్లా పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారనే విధంగా కూడా ఆయన కొన్ని మాటలు అనడం జరిగింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇటు కార్తీక్ సారీ చెప్పేశారు, ఐ అపాలజీ సార్, నేను అది మిస్కమ్యూనికేషన్ అయ్యింది, నేను అలా ఆ ఉద్దేశంతో అనలేదు అంటే ఎస్ మాకు అది తెలుసు, బట్ అలా అనడం కరెక్ట్ కాదు అనేది దానికి సంబంధించి ఆయన మళ్ళీ ఈయన ట్వీట్ చేసేసి పవన్ కళ్యాణ్ దానికి యాక్సెప్ట్ కూడా చేసి ఆయన సినిమా కోసం ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. ఇక్కడ వరకు కార్తీక్ ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్. మళ్ళీ మనం ప్రకాష్ రాజ్ని తీసుకొద్దాం. ప్రకాష్ రాజ్ అన్న మాటలు ఎట్లా ఉన్నాయి అంటే మనము ఎటకారం ఐడియా ఉంటుంది, ఎటకారంగా మాట్లాడితే ఎట్లా అంటే సేమ్ అంతే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మాటలకి పవన్ కళ్యాణ్ గారు, నేను మీ ప్రెస్ మీట్ ఇందాకనే చూశాను, నేను అన్నది ఏంటి మీకు అర్థమైంది ఏంటి, నేను అన్నదానికి సంబంధించి మీరు ఎందుకు తిప్పి వేరే చెప్తున్నారు, మీరు ఖచ్చితంగా నేను ఇప్పుడు ప్రజెంట్ వేరే షూట్ లొకేషన్లో ఉన్నాను, 30th మళ్ళీ నేను వస్తాను, అప్పుడు దాని గురించి మీరు అన్నదానికి ప్రతి ఒక్కదానికి నేను సమాధానం ఇస్తాను అంటూ ఆయన అయితే చెప్పుకోవడం జరిగింది. అయితే మీకు టైం ఉంటే మళ్ళీ ఒకసారి ట్వీట్ చదివి దానికి అర్థం చేసుకోండి అని కూడా అన్నారు. సరే ఇక్కడ వరకు ఆయన అన్న దాంట్లో ఎందుకు ఎటకారం అంటున్నా అంటే ఆ ప్రెస్ మీట్లో ఆయన ఆబ్వియస్లీ మతపరానికి సంబంధించి కులపరంగా ఇలా ఎందుకు బాగా స్ప్రెడ్ చేస్తున్నారు అని కూడా అన్నారు. అంతన్న తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఇలా చేయడం అనే విధంగా కొంతమంది అయితే అపోజ్ చేస్తూ కూడా ఉన్నారు, ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి అదేవిధంగా ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనేది జోరుగా నడుస్తుంది. మరి ఆయన 30th వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, అదేదో ఆయన అదే వీడియోలో సార్ నేను ఇలా అనలేదండి, మీరు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, నేను అన్నది తప్పుగా అర్థమైంది అని ఉంటే అక్కడికి ఆగిపోయేది. అది ఎట్లా అంటే కావాలని దాన్ని నేను ఇంకా పొడిగిస్తాను, నేను ఇంకో 1 వీక్ దాకా నేను దీన్ని పొడిగిస్తాను అనే విధంగా ఉంది తప్పించి అందులో ఆయన ఏదో తప్పు చేశాను లేకపోతే కావాలని చెప్పినట్టు నాకేమీ అలా దురుద్దేశం లేదండి అంటే అయిపోయేది. లేదు అలా కాకుండా సాగదీసేసరికంటే ఇది కొంచెం ఎక్కువగా ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం. మరి ప్రకాష్ రాజ్ అంత సీనియర్ యాక్టర్, ఆయనకు చాలా రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ అంటే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రకాష్ రాజ్ అంటే చాలా రెస్పెక్ట్. మరి చూద్దాం 30th ఆయన వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు ఏంటి అనేది.